ఇక దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ తగ్గడం వల్ల పెట్రోల్ ధరలపై ప్రభావం చూపుతుంది. గత 10 రోజుల వ్యవధిలోనే ఏకంగా 4సారి ధరల్ని పెంచడం గమనార్హం. ఇక ఇప్పుడు మరోసారి ధరలు పెరగడంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మూడు సార్లు పెరిగింది. పెట్రోల్, డీజిల్ కానీ లేకపోతే ఆయిల్ కానీ ఏవైనా చిన్న చిన్న సరుకులు కానీ ఇవన్నీ పెంచుతున్నారు కేంద్ర ప్రభుత్వము. ఇంకా వాళ్ళు పెంచుకుంటూ పోయే కొద్దీ మధ్యతరగతి వాళ్ళం మేము కూడా రేట్లు కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. మేము పురోహితము, సామాన్యమైన పురోహితులు, మేము మధ్యతరగతి పురోహితులము. ఇంకా మాకు కూడా ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా మేము కూడా రేట్లు పెంచుతుంటే వాళ్ళు మాకు కూడా ఆర్థిక సహాయానికి ఎవరు సహకరించడం లేదు. కాబట్టి ఈ పెట్రోలుకు ఇప్పుడు 58 రూపాయలు కొట్టించారండి. 58 రూపాయలకి ఎన్ని కిలోమీటర్లు పోతాము? చాలా దారుణంగా ఉంది కేంద్ర ప్రభుత్వము. దాదాపు ఇప్పుడు 10 రోజుల్లో 3 సార్లు పెరిగింది. పెట్రోల్, డీజిల్ కానీ లేకపోతే ఆయిల్ కానీ ఏవైనా చిన్న చిన్న సరుకులు కానీ ఇవన్నీ పెంచుతున్నారు కేంద్ర ప్రభుత్వము. ఇంకా వాళ్ళు పెంచుకుంటూ పోయే కొద్దీ మధ్యతరగతి వాళ్ళం మేము కూడా రేట్లు కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. మేము పురోహితము, సామాన్యమైన పురోహితులు, మేము మధ్యతరగతి పురోహితులము. ఇంకా మాకు కూడా ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా మేము కూడా రేట్లు పెంచుతుంటే వాళ్ళు మాకు కూడా ఆర్థిక సహాయానికి ఎవరు సహకరించడం లేదు. కాబట్టి